ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. గోదావరి ఈ పేరు వినగానే నాకొక పాట గుర్తొస్తుంది. ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి మంత్రాలేంటో ఓ పూజారి. ఏది నోటుకొస్తే అది మాట్లాడక బ్రదర్స్, గోదావరి అంటే నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. గోదావరి దీన్ని హిందీలో గోదావరి అని అంటారు, ఇంగ్లీష్ లో గోదావరి అని అంటారు, మరి తమిళ్లో కూడా గోదావరి అని అంటారు, మలయాళంలో టైం అయితే 7:30 అవుతుంది. ప్లాన్ ఏంటంటే అసలు ఇది మోస్ట్ అన్ప్లాన్ ట్రిప్ అని చాలా ప్లాన్ చేసుకున్నా. ప్లాన్ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది, ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్ లోను మనం ఊరూరు తిరిగి వెజిటేరియన్ ఫుడ్ ఏముంది రూట్ మ్యాప్ చూపిస్తున్నాను మీకు. ఈ రోజు రేపు వింబుల్డన్ ఫైనల్స్ ఉన్నాయి. ఈరోజు లేడీస్ ఫైనల్, రేపు మెన్స్ ఫైనల్. సో వింబుల్డన్ ట్రిబ్యూట్ గా ఈ రూట్ మ్యాప్ వేసా. ఇది ఒక టెన్నిస్ ర్యాకెట్ లా ఉంటుంది, మీరు చూస్తే అవుట్లైన్ ఇది. లోపల వేరే ఊర్లు కూడా వెళ్తాం. వింబుల్డన్ ట్రిబ్యూట్ గా గోదావరి డన్ అనేది ఈ సిరీస్ టైటిల్. అసలు ఐడియా చాలా వర్స్ట్ గా ఉంది కదా, వెజ్ ఫుడ్ టూర్ ఇన్ గోదావరి. అది కూడా వెంటనే ఉమ్మేస్తారు గోదావరి వాళ్ళు ఎవరు చూసినా. బట్ మాది గోదావరి, ఊరుం బ్లడ్. సో ఐ వాంట్ టు షో వెజ్ ఫుడ్. చూడండి, మీరు కూడా తెలుసుకోండి. ఎప్పుడు నాన్ వెజ్జే కాదు, వెజ్ కూడా తినండి. కొంచెం జంతువులు కూడా బతకనివ్వండి. సో మనం ఒక 3 రోజులు జంతువులు బతకనిద్దాం. ఇది ఒక సోల్ ఫైండింగ్ యాస్థెటిక్ ఫుడ్ టూర్. సో ఈరోజు ఫస్ట్ స్టాప్ మారేడుమిల్లి నైట్కి. సో వయా ఖమ్మం, కొత్తగూడెం, మారేడుమిల్లి వెళ్ళాలి. ఏదో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎలా వస్తుందో, ఎంత బాగా తీస్తానో. క్యాప్చర్ ద ఎసెన్స్ ఆఫ్ విలేజెస్. I am capturing it myself, not through camera. Capture your road. Let's go to Maredmilli. Let's go. Let's go. Very good. Let's go. ఈ ట్రిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? No. ఒకటోసారి ట్రాఫిక్ కి తీయండి, చెట్లకి తీయండి, హైవేకి తీయండి, ఆకాశానికి తీయండి, నాకు కాదు. రెండోసారి నన్ను ఎందుకు తీస్తారా దానికి తీయమంటే? మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు. ఎంత ఫైన్ కట్టేశారండి? ఏంటి శరత్ నవ్వుతున్నావు? ఇలా మొదటికే మోసం అన్నట్టు ఈ విహారయాత్ర ఎలా ఉండబోతోందో నాకు ముందే అర్థమైపోయింది. అతను నా మీద కెమెరా విసురుతూ, నేను అతనిని కసురుతూ హైదరాబాద్ నుంచి మా ప్రయాణం కోనసీమ సాగించాం. మొదటి రోజు మా తిండి ప్రయాణం ఎలా సాగిందంటే, చౌటుప్పల్ రోడ్లో ఓఆర్ఆర్ దగ్గరనే శ్రీ విఘ్నేశ్వర టిఫిన్స్ అనే బండి దగ్గర 2 మెత్తటి వెచ్చటి వైట్ ఇడ్లీలు, 2 మెత్తటి వెచ్చటి మైసూర్ బోండాలు. స్టార్టింగ్ డే కదా, జస్ట్ ఇడ్లీతో మొదలు పెడదామని నేనంటే ఆ వెచ్చటి మెత్తటి బోండాలు చూసి మా వాడు ఏదైతే అది అయింది, రాబోయే 2 రోజుల్లో జరిగే కుంభకోణానికి ముందుగా ప్రిపేర్ అవ్వాలి కదా ఏసై అన్నాడు. అలా మేము టిఫినీలు తినేసి ఖమ్మం వైపు అడుగులు వేసాం. ఇది కావాలా? టైం ల్యాప్స్ కావాలా? టైం ల్యాప్స్ ఎక్కడెందుకు? అలా ఖాళీ హైవే మీద క్లారిటీ లేని టైం ల్యాప్స్లు తీసుకుంటూ భోజనం టైం ఖమ్మం చేరుకున్నాం. ఖమ్మంలో మా ఫ్రెండ్ అడిగితే అమ్మా మెస్కి వెళ్ళమన్నాడు. అక్కడ పెట్టిన ముద్దపప్పు, బంగాళదుంప కూర, తోటకూర ఫ్రై, బ్రెడ్ హల్వా ఇవన్నీ తినేసరికి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాం. అంత బాగున్నాయి అన్నమాట ఐటమ్స్. మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయి గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా మనం మారేడుమిల్లి వెళ్ళిపోదాం. టైం తక్కువ, డిస్టెన్స్ ఎక్కువ ఉంది. బట్ కొత్తగూడెం వైపు నుంచి భద్రాచలం అలా వెళ్తే డిస్టెన్స్ తక్కువ బట్ టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే రోడ్స్ బాగోదు కాబట్టి. సో మనం వయా రాజమండ్రి హైవే మీద వెళ్ళిపోదాం. లెట్స్ గో. అక్కడి నుంచి బయలుదేరి బయటికి రాగానే ఒకడు 10K ఫాలోవర్స్ థ్యాంక్ యూ అని టీషర్ట్ వేసుకొని కనబడ్డాడు. అప్పుడే నేను మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మనకు కూడా 10K ఫాలోవర్స్ అయ్యారు. ఇది యాదృచ్ఛికమో నా రాశి వృశ్చికమో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. నా ఫోన్ అంత క్లారిటీ కూడా ఉండదు. ఇలా క్లారిటీ ఉంటుందని చెప్తూనే క్లారిటీ లేని వీడియోలు తీసుకుంటూ ఖమ్మం నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కాం.
ఇలా గ్రీన్ ఫీల్డ్ హైవే దేవరపల్లి దగ్గర దిగ్గానే నాకు ఫ్రేమ్ క్లీన్గా ఉండాలి. నాకు దట్టిగా ఉండాలి. మనకి రాజమండ్రి దగ్గర ఫస్ట్ గోదావరి బ్రిడ్జ్ స్వాగతం చెప్పింది. మేము అలాగే ఆగకుండా తాడి చెట్లు పైన నాకు అవి తెలియదు. తాడి చెట్టు అంటారని తెలుసు. పైన కొలాడా పైన్ ట్రీస్. పీనా కొలాడాకి దానికి సంబంధం ఏంటి? పైన కొలా అదే పీనా కొలాడా అంటే ఏంటి చెప్పు. కోకోనట్ మిక్స్డ్ విత్ రమ్ ఇస్ పీనా కొలాడా. సరే పీనా అంటే ఏంటి చెప్పు. పీనా అంటే తాగడం కాదు. ఇలా కుళ్ళు జోకులు వేసుకుంటూ మారేడుమిల్లి రోడ్లోకి అడుగు పెట్టాం. దారిలో అయ్యయ్యో ఇలా రాజమండ్రి ఎయిర్పోర్ట్ క్యాప్చర్ చేయడం మిస్ చేసినందుకు మా ఫ్రెండ్ కి నేను ఇచ్చిన ఘాటైన రియాక్షన్. ఎట్ దిస్ పాయింట్ అసలు మినిమం కోఆపరేట్ చేయట్లేదు మా ఫ్రెండ్. అయినా కూడా అతనికి నేను కోఆపరేట్ చేయాలని చెప్పి మామిడి తాండ్ర తిందామంటే ఆపాను, పైనాపిల్ తిందామంటే ఆపాను, మళ్ళీ కోరుకొండ వచ్చాక స్నాక్స్ తిందామంటే కూడా ఆపాను. మధ్యలో ఒక ర్యాండమ్ షాట్ వేసుకోండి యాస్థెటిక్స్ కోసం. సో కోరుకొండలో స్నాక్స్ కాపాం కాబట్టి ప్రొఫెసర్ పసుపులేటి గంగాధర్రావు గారి సత్యదేవ టిఫిన్ సెంటర్ లో 2 బజ్జీలు అలా అల్లం చట్నీతో తినగానే నాకేదేదో అయిపోయిందనమాట. ఆ తర్వాత అయినా ఈ పెద్ద మనిషి ఆగాల లేదు. నెక్స్ట్ గోకవరం దగ్గర ఊవంటావా మంచూరియా తింటావా అనే షాప్ పేరు బాగుంది, జస్ట్ ఫోటో తీసి వచ్చేయండి మనకి లేట్ అవుతోందని నేనంటే ఫోటో తీయడానికి మొహమాట పడి 50 రూపీస్ పార్సల్ వెజ్ మంచూరియా తీసుకొని నా మొహాన్ కొట్టాడు. సరే నా మంచూరియా నోట్లో పెట్టుకోగానే ఇక మా ఫ్రెండ్ని సైలెంట్గా కూర్చోమని చెప్పి మేము మారేడుమిల్లికి బయలుదేరాం. కానీ నేను ఎందుకో ఇలాంటి వింత చేష్టలన్నీ చేశాను. ఆ మంచూరియా తిని నాకు డయేరియా అయినా వచ్చుండాలి, లేదా ఆ కోరుకొండ బజ్జీ తిని నాకు గజ్జైనా వచ్చుండాలి. మధ్యలో యాస్థెటిక్స్ కోసం మళ్ళీ ఒక ర్యాండమ్ షాట్. ఏదైతే అది అయిందని చెప్పి మేము సన్సెట్ టైంకి మారేడుమిల్లి రీచ్ అయిపోయాం. మీకోసం కష్టపడి మావాడు ఒక టైం ల్యాప్స్ తీశాడు, అది కూడా చూడండి. వచ్చేసాం భయ్యా, మారేడుమిల్లి వచ్చేసాం. ఇటు వెళ్తే లెఫ్ట్ భద్రాచలం, మనం రైట్కి ఇటు వెళ్ళిపోతే మన రిసార్ట్ ఉంటుంది. సో వెజ్ బ్యాంబూ బిర్యానీ ఇక్కడ ప్యాక్ చేస్తున్నాం, ఇక్కడే ఉంటాయి. మళ్ళీ ముందు ఇంకా రిసార్ట్స్ దగ్గర ఊర్లో ఎక్కడ ఉండవు, మనం రిసార్ట్ దగ్గర కలుద్దాం. అసలు మారేడుమిల్లి దేనికిరా వెళ్ళారంటే దీనికోసం. బొంగులో బిర్యానీ వెజ్ ప్రిపేర్ చేయించుకొని సైడ్కి కాజు కర్రీ కూడా ప్యాక్ చేయించుకొని రూమ్కి తీసుకెళ్లి డిన్నర్కి తిన్నాం. ఎలా ఉందంటే బొంగులాగా ఉంది. బ్యాంబూ బిర్యానీలో ఏమొచ్చిందండి? ఎవరు భోజనం ముట్టుకోకండి. ఏం భోజనం అయ్యా ఇది? అలా అప్పటికే తేడాగా ఉన్న కడుపులోకి ఈ బిర్యానీ పడేసరికి ఇంకా డ్రగ్స్ కలిపినట్టు మేము ఇద్దరం పడుకుని పోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ మీకోసం నేచర్ని క్యాప్చర్ చేశాను, చూడండి. అలా బయట 4 అడుగులు వేసేసరికి నిన్న తిన్నదంతా తనడం స్టార్ట్ చేసింది. బాత్రూమ్కి వెళ్ళి కూర్చోగానే అసలు దొడ్లో స్వర్గం కనపడుతుంది. సో ఇంకా మేము అక్కడే ఒక్క క్షణం కూడా ఉండకుండా రావులపాలెం వైపు బయలుదేరాం. దారిలో రంపచోడవరం దగ్గర ఈ పేరు లేని టిఫిన్ షాప్ లో ఒక ఊతప్పం, 2 మెత్తటి వెచ్చని, ఆ పక్కనే ఒక బెల్లం కాఫీ కూడా తాగగానే నాకు సుఖప్రసవం అయింది. బాబు ఇక్కడ ఇలాంటి స్టంట్లు చేయగయ్యా ఫోన్ యూజ్ చేసి.
ఇలా కెమెరా నా చేతుల్లోకి తీసుకొని రాజమండ్రి వైపు అడుగులు వేశాం. మళ్ళీ దారిలో ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈసారి నేనే డ్రైవింగ్ చేస్తూ కూడా క్యాప్చర్ చేశాను. రిస్క్ లేకపోతే మీకు దొడ్లో స్వర్గం కనబడదు, గుర్తుపెట్టుకోండి. అయితే రావులపాలెంకి కడియం వైపు నుంచి కాకుండా ఆత్రేయపురం వైపు నుంచి వెళ్ళాం. ఎందుకంటే ఆత్రేయపురం పూతరేకులని ఎక్కడో తినే బదులు ఆత్రేయపురం వచ్చే పూతరేకులు తిందామని ఇక్కడ ఆగాం. సో ప్రొఫెసర్ నానిబాబు వారి శ్రీ వైష్ణవి స్పెషల్ పిస్తా అండ్ డ్రై ఫ్రూట్స్ పూతరేకుల షాప్ లో పూతరేకులు తిన్నాం. ఇక ఆపాం కదా అని చెప్పి మా ఓడు పూతరేకులు, కోవా, దబ్బకాయ ఇలా ఏది పడితే అది ప్యాక్ చేయించుకొని కారులో పడేశాడు. సో ఇక అక్కడి నుంచి డైరెక్ట్ రావులపాలెం కొట్టేశాం. మరి కోనసీమలోకి రాగానే ఏమైందో తెలియదు గానీ రాజమౌళి ఇలా క్యాస్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇలాంటి దరిద్రమైన జోకులు వేసుకుంటూ మెల్లగా రావులపాలెం రీచ్ అయిపోయాం. మరి రావులపాలెంలో లంచ్ అనగానే పద్ధతి ప్రకారం ఆర్కేకి వెళ్ళి మీల్స్ తిన్నాం. రైస్ బాగానే లేదు, తోటకూరలో ఉప్పు ఎక్కువ, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచి నీళ్ళే మజ్జిగ. ఇదేమిటి అప్పుడవా ఖర్చీఫా? జస్ట్ ఫర్ ఫన్ అక్కడ మీల్స్ ఎంత బాగుంటాయో అందరికీ తెలుసు. ఎంత బాగుంటాయంటే ఆ గుత్తొంకాయ మసాలా అయితే నషాలానికి అంటింది. లంచ్ అయిపోయాక ఇంకా అలా గేట్వే టు కోనసీమ బోర్డు చూడగానే నా కడుపులో లైట్ గా గేట్స్ ఎత్తడం స్టార్ట్ అయ్యాయి. ఏం పర్లేదని చెప్పి పాలకొల్లు మీదుగా మన సెకండ్ డే స్టాప్ దిండికి బయలుదేరాం. యాజ్ యూజువల్ గా మా ఫోటోగ్రఫీ స్కిల్స్ తో కొన్ని వీడియోలు తీసాం, అవి వేస్తాను, చూసి తరించండి. According to the given survey numbers, these paddy fields belongs to Mr. Naidu, you know. అలా సాయంత్రానికి దిండి రీచ్ అయ్యాం. వెళ్ళగానే అక్కడ బోటింగ్ స్పాట్ ఉందంటే బోటింగ్ కూడా చేసాం. 400 రూపాయలు తీసుకొని 400 మీటర్లు కూడా తిప్పలేదు. అక్కడ నేను తీసిన 4 వీడియోలు చూపిస్తాను, చూడండి. ఇక్కడే మంచి స్పాట్ ఉంది, నాకు ఫోటో తీ, థంబ్నెయిల్ పెట్టుకుంటా అని మా ఫ్రెండ్ అడిగితే ఈ స్లో మోషన్ వీడియో తీసి నా మొహన్ కొట్టాడు. ఇది చూస్తేనే మోషన్స్ వచ్చేలా ఉన్నాయి నాకు. సరే బోటింగ్ అయిపోయింది, మా రిసార్ట్లోకి దిగిపోయాం. ఆ రిసార్ట్ టూర్ కూడా వేస్తాను మీకోసం, చూడండి. బాబు నీకు దండం పెడతా, నువ్వు నువ్వు వేస్ట్ చేసావు నాది. ఇక్కడ నా లైఫే వేస్ట్. సరే ఇంతసేపు డ్రైవ్ చేసి వచ్చాం కదా, కాసేపు రెస్ట్ తీసుకుందాం అని నేను అనుకుంటే మా వాడు ఉల్లిపాయ పకోడీ ఆర్డర్ ఇచ్చాడు.
పకోడీ బాగుంది కానీ భయ్యా రేటే 450 అంట ఈ రిసార్ట్ లో. సో అది మాకు సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదు. మేము వెంటనే కార్ వేసుకొని పాలకొల్లు వెళ్ళిపోయాం స్నాక్స్ తినడానికి. అక్కడ ఉన్న మారుతి థియేటర్ పక్కన మారుతి క్యాంటీన్ ఫేమస్ అని వెళ్తే అది మూసింది. ఇంకెలాగో బయటకు వచ్చాం కదా, స్నాక్స్ ఎందుకులే డైరెక్ట్ డిన్నర్ చేద్దాం అని చెప్పి లక్ష్మీ లలిత టిఫిన్స్ లో ఒక మినపరొట్టేసాం. ఏ మాటకు ఆ మాట గాని ఆ బొంబాయి చట్నీ ఇక్కడ ఉన్నట్టు ఎక్కడా ఉండదు భయ్యా, వేరే లెవెల్ అంతే. అది తినేసి అలా రూమ్కి వచ్చేసి పడుకుంటే పొద్దున్న లేచాగా మాకు బాత్రూంలో మడత పెట్టింది. సో ఇంక మన ట్రిప్లో లాస్ట్ డే ఫస్ట్ స్టాప్ అయితే కాకినాడ. ఎందుకంటే అక్కడ మా ఫ్రెండ్కి ఏదో చిన్న పని ఉందంట, అది చూసుకొని మళ్ళీ నైట్కి హైదరాబాద్ రిటర్న్, ఇది ప్లాన్. సో కాకినాడకి వెళ్ళడానికి దిండి ఊర్లో నుంచి హైవే ఎక్కాలి. దారిలో పచ్చని పొలాలు, రోడ్డుకి ఇరువైపులా చెట్లు. దింపు 1000-2000 చెట్లు ఉంటాయి. ఒక చెట్టుకి 30 నుంచి 40 బొండాలు వేసుకున్నా, పోనీ 20 బొండాలు వేసుకున్నా, అలాగా మొత్తం 1000 చెట్లకి ఎంత 20,000 కాయలు. 20,000 కాయలు ఇంటూ 5 రూపాయలు వేసుకుంటే 1,00,000 రూపాయలు వస్తాయి ఒకేసారి. ఇలా మా బిజినెస్ డిస్కషన్లతో హైవే ఎక్కగానే జనతా టిఫిన్స్ అండ్ కూల్ డ్రింక్స్ లో టిఫిన్ కి మళ్ళీ మినపరొట్టి, ఈసారి విత్ చెరుకు పానకం ట్రై చేశా. అది చెరుకు పానకం కాదు కదా, బెల్లం పానకంలో కూడా లేదు, షుగర్ సిరప్ లో లైట్ గా కిరసనాయిల్ కలిపినట్టు అనిపించింది. సో ఆ ఆయిల్ వేడిని చల్లార్చడానికి మన ఫేమస్ ఆటోస్ ఒకటి తాగాను. అది తాగగానే నా కడుపులో పురుగులు పరిగెత్తడం స్టార్ట్ అయ్యాయి. సో మేము కూడా కారెక్కి కాకినాడకు పరుగులు తీసాం. అయితే దారిలో నాకు లక్కవరం అని కనిపించి మన అష్టాచమ్మ షూటింగ్ స్పాట్స్ చూద్దాం అని వెళ్తే అసలు లక్కవరంలో షూటింగే చేయలేదు, అమలాపురం దగ్గర ఇమ్మడివరపాడు అనే ఊర్లో చేశారు అని యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నాం. బాధతో సరే ఇక్కడ దాకా వచ్చాం కదా, ఆ సకినేటిపల్లి వెళ్లి శ్రీనివాస్ కళ్యాణ్ సినిమా షూటింగ్ స్పాట్ అయినా చూద్దాం అని వెళ్ళి లాస్ట్ కి శ్రీ సూర్య టిఫిన్స్ లో ఒక ఉప్మా పెసరట్టేసాం. ఈ వేడిని కూడా చల్లార్చడానికి ఒక కోనసీమ కుండ బాదం గీర్, అలాగే ఇన్ని కొబ్బరి చెట్లు చూసి కొబ్బరి బొండం తాగపోతే ఎలా అని చెప్పి అది కూడా వేసాం. ఇంకా చాలు, ఇటు అటు తిరిగేసాం. ఇంకా డైరెక్ట్ లంచ్ కల్లా కాకినాడలో ఉండాలని చెప్పి హైవే మీద దూసుకెళ్ళిపోయాం. అలా లంచ్ టైంకి వయా యానం కాకినాడ వచ్చేసాం. మా ఫ్రెండ్ తన పని మీద వెళ్ళగా నేను ఈ లోపు కోటాయి కాజా అండ్ ఒక జాంగ్రీ వేసా. స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ చదువుతున్నా, ఒక గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నా, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ లేదు. మా వాడు వచ్చాక లంచ్కి సుబ్బయ్యకి వెళ్ళాం. ఆ జనాలు ఆ సెటప్ చూసి భయం వేసింది. లోపలికి తీసుకెళ్లి చంపేస్తారేమో అనుకున్నా, నిజంగానే ఫుడ్ పెట్టి చంపేశారు భయ్య. అసలు మెయిన్ హైలైట్ అయితే మకరాని గోంగూర ఐటమ్. అర్థం కాలేదా? తినే వరకు నాకు కూడా అర్థం కాలేదు. అది మ్యాకరోనీ పాస్తా విత్ గోంగూర గ్రేవీ అని. సో విత్ హెవీ స్టమక్ మేము కాకినాడని ఈ గోదావరిని వదిలేసి హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్నాక్స్ డిన్నర్ ఏమీ చేయకుండా డైరెక్ట్ రూమ్కి వెళ్ళి పడుకుందాం అని ఫిక్స్ అయ్యి ఖమ్మంలో ఒక వెజ్ పఫ్, డిన్నర్కి చిట్యాల దగ్గర మారుతి టిఫిన్ సెంటర్ లో ఉల్లి దోశ వేసేసి విత్ హెవీ కిడ్నీ ఇంటికి చేరుకున్నాం. సో ఈ బ్లాగ్ కింద ఫ్రెండ్స్ నచ్చితే డెఫినెట్ గా లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్, కామెంట్ అన్ని చేసేయండి. మళ్ళీ ఖాళీ కడుపుతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.